తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, గొప్ప దేవాని ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి, క్రిస్మస్ పర్వదినాన్ని తండ్రి ముగించుకొని ప్రభా, ఈరోజు తండ్రి మరి నీ సన్నిధానంలో గడపడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, వాక్యం కోసం నిలబడుతున్నావు ప్రభా. సిలువ చాటు నన్ను మరుగుపరిచి ప్రభా, వచ్చిన బిడ్డలందరితో ప్రభా సూటిగా తేటగా మీరు మాట్లాడండి. ఎవరికి ఏ మాటలు అవసరమో ప్రభా, నువ్వు బాగుగా ఎరిగిన దేవుడో ప్రభా, బోధించేవాడో నీవే ప్రభా. తండ్రి, అన్ని హృదయాలలో తండ్రి ఏదైతే లోపాలతో, ఏదైతే ఇబ్బందులతో, ఏదైతే సమస్యలతో, శోధనలతో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు నాయన, మీరు సహాయం దయచేసి మహిమను పొందండి తండ్రి. వింటున్న అందరినీ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. పలకడానికి తండ్రి నీ చిత్తానుసారంగా మాట్లాడడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి అశ్రద్ధగా ఉండకున్నట్టు తండ్రి నీ ఆత్మకార్యం మాత్రమే జరిగించి తండ్రి నీ మందిరం అంతా నీ సన్నిధితో ప్రసన్నతో నింపి నీ నామానికి మీరే మహిమను పొందుతారని ఈ ప్రార్థన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. క్రిస్మస్ నిన్ననే అయిపోయింది కదా. క్రిస్మస్లో మనము కొంతమంది వ్యక్తులు ఉంటారు. క్రిస్మస్లో మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? మామూలుగా మన క్రిస్మస్ అంటేనే ఎవరు గుర్తొస్తారు? యేసయ్య గుర్తొస్తాడు. తర్వాత కొంతమంది ఉంటారు క్రిస్మస్లో, చాలా వాక్యాల్లో వినింటాం కాబట్టి అడుగుతున్నాను అనమాట. యేసయ్య గుర్తొస్తాడు, క్రిస్మస్లో ఇంకెవరు గుర్తొస్తారు? మీకు ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఒకవేళ చెప్పకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఊరికి అడుగుతున్నాను అనమాట. క్రిస్మస్లో ఎవరెవరు ఉంటారో, ఫ్యామిలీలో ఎట్లయితే ఉంటారో అక్కడ కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారన్నమాట. యేసయ్య గుర్తొస్తాడు ముఖ్యంగా. తర్వాత ఎవరు గుర్తొస్తారు చెప్తారా? గొర్రెల కాపర్లు, ఇంకా జ్ఞానులు, ఇంకా మరియమ్మ గారిని మర్చిపోయినారు. మెయిన్గా మరియమ్మ గారిని మర్చిపోయినాం కదా. మరియమ్మ గారు, ఇంకా యోసేపు గారు, ఇంకా చాలామంది ఉంటారు కదా, వీళ్ళందరూ గుర్తొస్తారు. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, అంటే బైబిల్లో రాయబడినారు, ఇప్పుడు మనం లేఖనాల్లో చదువుకున్నాం కదా. సిమియోన్ అనే వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తిలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఒక 3 విషయాలు మాత్రం చూసుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం కదా. వ్యక్తుల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. బైబిల్లో ఏదైనా రాయించినాడు అనుకోండి దేవుడు, అది ఒకవేళ మంచిదైనా దాంట్లో నుంచి మంచిగా స్వీకరించి వాళ్ళలాగా ఉండాలని దేవుడు రాయిస్తాడు. ఒకవేళ చెడ్డగా పని చేసిన వాళ్ళు కూడా దేవుడు వాక్య గ్రంథంలో రాయించినాడు. మళ్ళీ వాళ్ళని ఎందుకు దేవుడు రాయించినాడంటే, బైబిల్లో లోతు గారని ఒకరు ఉంటారనమాట. వాళ్ళ బిడ్డలు ఏం చేస్తారంటే తండ్రితో పాపం చేస్తారు. ఇప్పుడు అంత భయంకరమైన విషయం దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాలా? చాలామంది అంటారు బైబిల్ అంతా లోతంట ఉన్నాడంట, వాళ్ళ తండ్రినంట 2 బిడ్డలు అట్లా చేసినారంట అనేసి అది పట్టుకొని ఏం చేస్తారు చాలామంది అంటే దేవుని దూషిస్తారు. బైబిల్ అంటారు కానీ కాదు. దేవుడు ఎందుకు రాయించినాడు? ఒకవేళ మనుషులు తప్పు చేయొచ్చేమో కానీ దేవుడు ఎక్కడైనా తప్పు చేసినాడా? దేవుని మహిమ కలుగాక. బైబిల్ ఎప్పుడు భూత పుస్తకం కాదు. బైబిల్ అనేది ఎందుకు దేవుడు రాయించినాడంటే, దేవుడు పక్షపాతి గల దేవుడు కాదు కదా. దేవుడు న్యాయంగా ఉంటాడు. అన్యాయం చేసిన వాళ్ళ పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడు? రాయిస్తాడు. ఇప్పుడు మనం కూడా భూమి మీద బ్రతుకుతున్నాము. భూమి మీద బ్రతుకుతున్న తర్వాత మనం మంచి పనులు చేసినా దేవుడు ఏం చేస్తాడు? రాస్తాడు. చెడ్డ పనులు చేసినా కూడా దేవుడికి ఒక జీవగ్రంథం అనేది వాక్యగ్రంథం. దేవుడు మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి జీవగ్రంథం ఉంది కదా. ఒక్కొక్కరికి, నీ బిడ్డకి ఒక జీవగ్రంథం ఉంది, నాకు ఒకటి ఉంది. మనం చిన్నప్పటి నుంచి ఏం చేసినామో, ఎలాంటి క్రియలు చేసినామో అవన్నీ ఎక్కడ రాయబడతాయి? జీవగ్రంథంలో కదా. అవి మంచిగా రాస్తాడు, చెడ్డవి రాస్తాడు దేవుడు. మనం చెడ్డవి, అవును నా బిడ్డలు కదా చెడ్డ పనులు చేసినారు తుడిపేసే దేవుడు కాదు కదా. దేవుడు పక్షపాతి, దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడని బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు దేవుడు అట్లాంటి విషయాలు ఎందుకు రాయించినాడంటే మనం మేల్కొల్పడానికి. అంటే ఇట్లా కూడా ఉంటారు మనుషులు కదా. ఇప్పుడు ఆ రోజులో అట్లా మనుషులు ఉన్నారు, ఈ రోజులు కూడా ఉన్నారా అట్లా? లోతు గారిని బిడ్డలు కొంతమంది అట్లా చేసినారు కదా. ఈ రోజులో కూడా సమాజం అట్లా ఉందంటే ఉంది. అప్పుడు సమాజం ఎట్లుందో ఇప్పుడు అట్లా ఉంది కదా. భయంకరమైన విషయాలు ఈ రోజుల్లో జరుగుతున్నాయా లేదా? ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో జరగడం ఏంటంటే, ఈ రోజుల్లో కూడా మనుషుల హృదయాలు కామన్ కదా. ఆ రోజుల్లో ఉండే మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఎట్లయితే హృదయ ఆలోచనలు ఉన్నాయో సేమ్ టు సేమ్. అయితే దేవుడు కొంతమంది బైబిల్ ఎందుకు రాయిస్తాడంటే, వాళ్ళ నుంచి మనము మంచిని తీసుకొని మనము వాళ్ళలాగా ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి దేవుడు రాయిస్తాడు. అయితే సిమియోన్ గారి గురించి దేవుడు ఎందుకు రాయించినాడంటే, సిమియోన్ గారు ఇక్కడ ఎవరంటే వృద్ధాపంలో ఉన్న వ్యక్తి. ఎవరు? ఏం పేరు? సిమియోను. ఆయన ఇక్కడ ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు? వృద్ధాపంలో ఉండే వ్యక్తి. మామూలు వృద్ధాపంలో ఉండే వ్యక్తుల మీద మనకి ఏమనిపిస్తుంది? జాలి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏమన్నా అమ్మ నాకు తీసుకురాపో అంటే ఏం చేస్తాం మనం?
పాపము కదా, పాపం అనిపిస్తుంది. వాళ్ళు నడవలేరు, కట్టబట్టుకుంటారు కదా, ఏదో చేతిలో కర్ర ఉంటుంది, వాళ్ళ చెప్పిన మాట వినాలనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళ ముఖ కవలికలు చూసి ఏమనిపిస్తుంది? వీళ్ళ కోసం చెయ్యాలనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ వృద్ధాపంలో ఉండే వ్యక్తి సిమియోన్ గారు ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నారు? ఊరికే కూర్చొని ఇట్లా పిల్లలకి పని చెప్పడం అంటే తప్పని చెప్పట్లేదు, కానీ ఒకవేళ పెద్దవాళ్ళు పిల్లలకి పని చెప్పినా చేయాల్సిందే. దేవుడు పెద్దవాళ్ళకి లోబడి ఉండండి అని దేవుడు వాగ్రంథంలో రాయించినాడు కదా. దేవుడు ఆత్మలకి దేవుడు కాదు, శారీరకం కూడా ఎవరితో ఎట్లా ఉండాలో ఎట్లా ప్రవర్తించాలో కూడా దేవుడు ఏం చేస్తాడు? వాగ్రంథంలో అన్నీ రాయిస్తాడు. ఇప్పుడు సిమియోన్ గారు ఎక్కడున్నారో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేము నందు సిమియోన్ అను ఒక మనుషుడు ఉండెను. ఎక్కడున్నాడంట చెప్పాలా? సిమియోన్ గారు ఎక్కడున్నారు? యెరూషలేము నందు ఉన్నాడంట. ఇప్పుడు యెరూషలేం అనేది దేనికి సాదృశ్యం అంటే మందిరానికి సాదృశ్యం కదా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? వృద్ధాపనంలో ఉండే ఆయన ఎక్కడ ఉండాలా? అమ్మ చలి పెడుతుంది కదా, ఈ చలికాలంలో చలి చాలా ఫుల్ ఉందా తక్కువ ఉందా కదా? మనమే తట్టుకోలేకపోతున్నాం. యేసుప్రభుల వారు భూమి మీదకి ఎప్పుడు వచ్చినాడంటే చలికాలం ఆబంధంలోనే వచ్చినాడు. ఇప్పుడు వృద్ధాపంలో ఉండే వ్యక్తి యెరూషలేం అంటే మందిరం దగ్గర ఉండాలా, లేకపోతే ఇంటి దగ్గర బెడ్షీట్ ఒక మంచం వేసుకొని బాగా చలి పెట్టని బెడ్షీట్ ఏంది? ఉల్లెన్ దుప్పడేనా? అదేనా? మంచిగా ఎవరైనా పిల్లలు ఉంటే మంచిగా వాళ్ళకి ఏదైనా చేయించుకోవడము, అట్లా ఏమైనా దగ్గర తెప్పించుకోవడం, అట్లాంటి వ్యక్తిగా ఇక్కడ ఈయన ఉన్నాడా? యెరూషలేంలో ఉన్నాడంటే ఎక్కడున్నాడు? ఇంట్లో లేడైనా ఎక్కడున్నాడు? చలికాలంలో జరిగింది సందర్భం. ఇంట్లో లేకుండా ఎక్కడ ఉంటున్నాడు అంటే అంతకుముందు కూడా ఉన్నాడంటే అంతకుముందు కూడా ఉన్నాడు. చాలామంది మందిరానికి ఏం చేస్తారంటే చలి ఉంటే ఆడికి రారు, చలి ఉంటే దేవుని మందిరానికి రారు కదా. ఎండున్నా కూడా రారు, వర్షం వచ్చినా కూడా ఏమొచ్చినా మనకి ఫస్ట్ సాకు ఏముంటుంది? ఓ అమ్మ ఈరోజు చాలా చల్లుందమ్మా, మేము రాలేమమ్మా అంటారు కదా. వర్షం వస్తున్నా కూడా ఇంత వర్షం వస్తుంది, వర్షంలో మనకి ఏమన్నా అక్కర్లు ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇవేవి మనకు అడ్డం రావు, ఏం చేస్తాం కదా. ఒకవేళ చలికాలంలోని ఎండాకాలంలోని మామూలుగా పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? ఎండుందని పెళ్ళిళ్ళకి పోకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమనుకుంటారు అండి వాళ్ళు? ఏమనుకుంటారు? ఖచ్చితంగా అది ఎంతైనా ఎండ ఉండని, వడదెబ్బ అయినా రాని, ఖచ్చితంగా ఏడికి పోవాలి మనం ఫస్ట్ కదా. వాళ్ళ బంధువులు ప్రాధాన్యత ఇస్తాం, కానీ మనము ఎండ పక్కన పెట్టి, చలిని పక్కకు పెట్టి, లేకపోతే వర్షాకాలాన్ని పక్కకు పెట్టి, ఇవన్నీ పక్కకు పెట్టి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏముందిలేమ్మా ఎప్పుడు చూసినా దేవుని మందిరం అని చెప్తారు, పాస్టర్లు అట్లా చెప్తారు, ఇక్కడ నిలబడిన వాళ్ళు అట్లా చెప్తారు, ఇంకా ఇని చాలా అయిపోయింది అంటారు కొంతమంది కదా. దేవుని మందిరానికి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది, చాలా దాన్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అనుభవించుకోకుండా దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది? మందిరం అనేది కింద మంట ఉంటుంది కదా, పొయ్యి కింద డేష పెడతాం కదా, అట్లా ఉంటుంది మన పరిస్థితి. ఎప్పుడు దేవుడు అంటే ఎక్కువ ఇష్టం లేనప్పుడు మన పరిస్థితి అట్లుంటుంది. కానీ ఇక్కడ సిమియోన్ గారు ఏం చేస్తున్నారు? యెరూషలేము నందు సిమియోన్ ఒక మనుషుడు ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉండాలా? ప్రార్థనలు జరిగితే ఇంట్లో ఉండాలా? ఎక్కడ ఉండాలా? బాగానే వస్తారు ఇక్కడ కూడా, ఆదివారం పూట బాగా వస్తారు. నేను ఒకరోజు ఇక్కడ ఆదివారం నేను నైట్ ఉన్నా అనమాట. ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకు రాలేదు అసలు? వస్తారు కదా, ఉదయం అంతా బాగానే వచ్చినారు, నైట్ వచ్చేసరికి ఎవరు రావట్లేదు. ఇంకా ఎప్పుడు పనేనా కదా, ఎప్పుడు పనేనా? ఇంకా చీకటి అయిందని ఒక సాకు, ఇంకా పనులు ఉన్నాయని ఒక సాకు. దేవుని మందిరం అంటే మనకి ఎన్ని సాకులు ఉన్నాయి, ఏం చేయాలా? పక్కకు పెట్టేసి దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, వాక్యం అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? నా దేవుని కోసం నేను ఏమన్నా చేస్తారా? చేయలేరా? చేస్తారు ఎప్పుడు కదా. ఇప్పుడు మనం కూడా ఇక్కడ సిమియోన్ గారు మనకి ఏం నేర్పిస్తున్నాడు? వృద్ధాపంలో ఉన్న నేను ఎక్కడున్నాను? దేవుని సన్నిధిలో. యెరూషలేం అనేది దేవుని మందిరానికి సాదృశ్యం. మనకు కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు కూడా ఎక్కడ ఉండాలా? ఇక్కడ అంతా సన్నిధి దగ్గర ఉండే వాళ్ళే ఉన్నారు, దూరం ఏమైనా ఉందా? కొంతమందికి సాకులు కూడా ఉంటాయి. మనకైతే ఈ ఊర్లో ఆ సాకులు లేవు. మా ఇల్లు అక్కడిక్కడో అమ్మ కదా. పెద్ద ఊర్లో చర్చి ఒక చోట ఉంటే వేరే చోట్ల ఇల్లు ఉంటాయి. వాళ్ళు రావడానికి ఇబ్బంది కొంచెం వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడిక్కడే ఎన్ని అడుగులు, ఒక 20 అడుగులు వేసినా కూడా ఎక్కడికి వస్తాం? చర్చికి
వస్తాం, కానీ ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకంటే దేవుడు అంటే ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవుడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు అన్నీ వదిలించుకొని ఎక్కడికి వస్తారు కదా. మనం ఎప్పుడు పాట పాడుకుంటాం కదా, రాజా నీ సన్నిధిలో నేనుంటా, నీ సన్నిధానంలో అది మనం పెదాల వరకే పాడతాం, కానీ హృదయంలో నుంచి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి కూడా పోతుంది. ఊరికి అందరు పాడుతున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, అంతే అని ఉంటుంది. కానీ మనది ఎక్కడి నుంచి రావాలా కదా, మాకు హృదయంలో నుంచి వచ్చింది. మేము రావాలని దేవుని మందిరానికి అనుకుంటున్నాం. అంటే ఈరోజు నాన్న రావాల్సింది, అయితే ఎమ్మెనూరులో కొంచెం పాస్టర్ వాళ్ళకి బట్టలు ఇవ్వడం వల్ల రాలేదన్నమాట. సరే మా నాన్న ఇబ్బంది ఉంది కదా, వెళ్ళొద్దండి అన్నారు. చాలా ఇబ్బంది ఉంది. అక్కడ ఎమ్మెనూరు నుంచి వచ్చినామన్నమాట. వచ్చిన తర్వాత బెలగలికి ఆ వైపు రోడ్డు వేసిన తర్వాత అక్కడ నుంచి అక్కడ పొలకల్కి వెళ్ళే దారి దగ్గర ఇక్కడ బెలగల్లోని ఒకటి స్కూల్ ఉంటుంది చూడండి, జిల్లా పరిషత్ అని. చాలా దూరం రావాలా. వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. మరి తండ్రి అంటే ఎవరైనా అట్లా ఆలోచిస్తారు కదా, ఇబ్బంది పడకూడదని. ఎట్లా అందరూ ఆడపిల్లలే, మా అన్న ఒక్కడే ఉన్నాడు. తర్వాత అంత ఇబ్బంది కదా అనేసి ఏమన్నాడంటే, వెళ్ళొద్దండి, ఎవరు వెళ్ళొద్దండి, నేను వెళ్తా అన్నాడు. సర్లే ఇంకా ప్రేయర్ చేసుకున్నాం అనమాట. ప్రభు నీ చిత్తం ఉంటే, మీ మీద ప్రేమను బట్టి చెప్తాను అనమాట, నీ చిత్తం ఉంటే నడిపివ్వండి అని ప్రేయర్ చేసుకున్నాం. పొద్దున్న లేసేసరికి మా నాన్న ఏమనలేదనమాట. సర్లే ఏమనలేదులే అనేసి ఇంకా తొందర రెడీ అయినాము. రెడీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అని మా మేరీ చెప్పిందనమాట. మీరు అక్కడ వస్తే అసలుకి కొన్ని కిలోమీటర్లు నడవాలని చెప్పింది. సర్లే విశ్వాసంతో ప్రార్థన అయితే చేసుకున్నాము. అట్లా బస్సు దిగినాం అనమాట. బస్సు దిగినంటేనే చూడండి దేవుడి ప్రణాళిక ఎట్లుంటుందంటే, ఇష్టంతో ప్రేమపూర్వకంతో వచ్చినప్పుడు ఎట్లా జరుగుతుందని చెప్తా. దిగిన వెంటనే ఆటో వచ్చింది. ఆటో ఎక్కినాం. ఆటో ఎక్కిన తర్వాత కొంచెం ముందరికి అదే స్కూల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత బస్ కోసం వెయిటింగ్ చేసినాం అనమాట. రాలేసరికి ఇంకా షెడ్రేకన్నకి అయితే ఫోన్ చేసినాం, జాన్కి అయితే ఫోన్ చేసినాం, వస్తా అన్నాడు. ఇంకేమో పని ఉందని రాలేదనమాట. షెడ్రేకన్నకి ఫోన్ చేసినాడు, అన్న అయితే వస్తా అంటున్నాడు. పాపం ఒక్కడంటే ఇబ్బంది కదా అని ఇంకా మాకు బాధ వేసింది అనమాట. వద్దులేనా, దేవుడే నడిపిస్తారులే, దేవుడే ద్వారాలు తెరుస్తారులే అన్నా, నువ్వుకెట్లా అనిన తర్వాతే ఇంకా ఆటో వచ్చిందనమాట. ఆటో వచ్చిన తర్వాత విశ్వాసంతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది ఖచ్చితంగా దేవుడు కార్యంలోనికి తెస్తాడు అనేసి ఆటో ఎక్కిన తర్వాత ఇట్లా పొలకల దగ్గర దింపండి అనేసి అడిగిన తర్వాత ఆయన ఏం చేసినాడు, సర్లే ఇంకా పొలకల దగ్గరకు వచ్చిన తర్వాత ఇటు వెళ్తారా అంటే ఆయన ఇటు వచ్చినాడు అనమాట. చూడండి దేవుని మహిమ కలిగాక. ఇప్పుడు మనం దేని గురించి మన హృదయంలో సంతోషం ఉంటే, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా వస్తే దేవుడు ఎట్లా నడిపిస్తాడనేది చెప్తున్నా. వచ్చిన తర్వాత ఆటో ఇంకా ఇటు అన్నాడు. ఇటు అన్న తర్వాత సరే ఎక్కినాం. డబ్బులు ఖర్చు అయినా కూడా పర్వాలేదు, కానీ ఒకవేళ దేవుని కోసం పెడితే అది మంచిదేనా కదా. నేను ఆహారం కోసం మనం ఎన్నైనా పెడతాం కదా, దేవుని కోసం ఆ మాత్రం పెట్టలేకపోతే మన జీవితాలు ఏమి కదా. దేవుడే అంత దీనుడుగా, దేవుడు అసలు దీనుడుగా భూమి మీదకి రావడం అనేది చాలా 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 అసలు మనం అనుకుంటాం కానీ మాట్లాడుకుంటాం కానీ, అది ఇప్పుడు మనమే ఉన్నాము. పంది రూపంలో మిమ్మల్ని మార్చేస్తా దేవుడు అంటే ఎంతమంది పోతారు వద్దా? ఎందుకు అట్లాంటి పరిస్థితి, అంత దీన పరిస్థితికి ఎవరు వచ్చినారు? యేసయ్య వచ్చినాడు. ఆటో వచ్చిన తర్వాత నాకు ఎక్కిన తర్వాత దేవుడికే నేను విశ్వాసంతో అన్నాను. వెంటనే ఇంకా ఆటో దేవుడు సిద్ధపాటు ఇక్కడికి ఇంకా ముడుమాలు వచ్చిన తర్వాత అక్కడి వరకు అన్నాడు. సర్లే అన్న ఇట్లా ప్రేయర్ ఉంది అక్కడ వదిలేసేయండి అని చెప్పేసరికి ఇక్కడి వరకు వదిలేసినాడు. దేవుని మహిమ కలుగాక. అంటే మనకి దేవుడు అంటే ఏముండాలా? పిచ్చి ఉండాలా? ఏముండాలా? దేవుడు అంటే పిచ్చి ఉంటే దేవుడు మన ప్రార్థనని ఏ ఒక్కటి మనం దేవుని సన్నిధిలో అడిగినా కూడా ఏం చేస్తాడు దేవుడు కదా. మందిరం అంటే చాలా ఇష్టం, పెంచుకోండి. ఎప్పుడు మనకి మందిరం అంటే ఇష్టం ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే వింటామో, వాక్యమే దేవుడు అని ఉంటుంది బైబిల్లో. ఎవరు? వాక్యమే దేవుడు. వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుణ్ణి కూడా. మీరు ఆదివారం సమయంలో మేము వచ్చినప్పుడు మీరు ఎవరు రావట్లేదంటే మేమంటే ఇష్టం ఉండేది ఇష్టం లేనిది పక్కకు పెట్టండి. దేవుడు అంటే ఫస్ట్ ఇష్టం ఉంటే ఎక్కడికి వస్తారు? దేవుణ్ణి ఆటోమేటిక్గా ఇష్టపడితే ఎవరిని ఇష్టపడతారు? సేవకులను కూడా ఇష్టపడతాడు, సేవకుల మాటలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు సిమియోన్ గారు ఎక్కడున్నారు? ఇంత చెప్పినా కూడా ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నారు. మనం కూడా ఎక్కడ ఉండాలా? దేవుని అంటే ఎప్పుడు ఉండండి చెప్పట్లే కదా.
ఎప్పుడైనా ప్రార్థనలు జరిగినప్పుడు కానీ దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. యెరూషలేములో ఉన్న వాళ్ళకి, దేవుని మందిరంలో ఉండే వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి. ఏం లక్షణాలు ఉంటాయి అనేది చూద్దాం. అదే 25వ వచనం. యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడై ఉండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత మనుషులు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఈయన సిమియోన్ గారు ఎట్లున్నారు? నీతిమంతుడుగా ఉన్నాడు. చెప్పండి, ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు మందిరానికి వచ్చిన మనం కూడా ఎట్లా ఉండాలా? నీతిమంతులుగా ఉండాలి. మరి నీతిమంతులుగా ఉండడానికి మన చేత కాదే, మనం ఏం చేయాలి అప్పుడు కదా? మనం ఏమనుకుంటామంటే మనం అన్ని విషయాల్లో బాగుండాలా, దేవుని ఏడలా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, అవిధేయత చూపించకూడదని మనసులో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? మందిరంలో ఉన్న బాగా వింటాం, అయితే బయటికి వెళ్ళిన తర్వాత మనము ఉండలేకపోతున్నాం. మరి అప్పుడు మనం ఏం చేయాలా? అసలు నీతిమంతులుగా ఎప్పుడు దేవుడు మనల్ని చేస్తాడంటే, ఎప్పుడైతే యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరిస్తామో, రక్షణ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం అందరం ఎవరము? నీతిమంతులు. అంటే అందరు నీతిమంతులు కాదు. ఎవరు? యేసయ్య రక్తంలో ఎవరైతే పాలు పొందుతున్నారో వాళ్ళు కదా నీతిమంతులు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, నీతిమంతులుగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి కూడా కొన్ని మిస్టేక్ జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు అదే విషయంలో అక్కడే ఉండిపోకూడదు. ఏం చేయాలా? ఇప్పుడు ఒక గొర్రె ఉంటుంది అనుకోండి, పంది బురదలో పొర్లాడుతుందా, కాలువలో పొర్లాడుతుందా, గొర్రె పొర్లాడుతుందా? చెప్పాలా? పందిని బాగా నీట్గా దానికి వెంట్రుకలన్నీ నీట్గా నైస్గా అంతా చేసి ఒక చోట పెడితే అది అక్కడే ఉంటుందా? లేకపోతే ఎక్కడైనా బురద ఏమైనా కనిపించినా కూడా వెంటనే పరిగెత్తుకొని పోతుందా? ఇప్పుడు ఒకవేళ గొర్రెని బురదలో బాగా నానిపి ఇట్లా లేపి దాన్ని ఏదో చేసినామనుకోండి, ఉంటుందా? ఉండదు కదా. ఒక్కోసారి మన జీవితాలు కూడా ఎట్లుంటాయి అంటే, పందిలా కొన్నిసార్లు లోకంలోనికి వెళ్ళిపోతాం. లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయకూడదు? లోకంలోనే పొరలాడకూడదు. లోకంలోనే ఇదే బాగుంది కదా, ఇలాంటి జీవితమే బాగుంది కదా అని అనుకోకుండా ఏం చేయాలా? వెంటనే గొర్రె ఎట్లయితే బురదలోనికి వెళ్ళిన తర్వాత బయటికి వస్తుందో, మనం కూడా లోకంలో నువ్వు ఏమైనా దేవునికి అవిధేయంగా పాపం చేసినావేమో, అవిధేయ కార్యం చేసినావేమో, ద్రోహం చేసినావేమో, అయినా కూడా దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమించే దేవుడు. దేవుని మహిమ కలుగుగాక కదా. దేవునికి దూరంగా ఉండొద్దు. ఎప్పుడు దేవునికి దూరంగా, సరే పాపం చేసినావు, నువ్వు అవిధేయంగా బ్రతికినావు, దేవుని కాకుండా వేరే దేవుణ్ణి నువ్వు పూజించినావు, అన్నీ చేసినావు, కానీ వదిలేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు అక్కడే ఉన్నావు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం కదా. కాబట్టి ఉన్న పాప లోకంలోనే ఉండకుండా మనం ఏం చేయాలా? దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వాళ్ళే నీతిమంతులు అవుతారు. అయితే నీతిమంతులకు ఉండే లక్షణం దేవుడు చెప్తున్నాడు అనమాట. నీతిమంతులు ఎప్పుడు కదల్చబడరని ఉంటుంది బైబిల్లో. దేవుని మహిమ కలుగాక కదా. కదలకుండా ఏది ఉంటుంది? ఇప్పుడు పెద్ద పెద్ద రాయిలు ఉంటాయి అనుకోండి, అది కదులుతుందా? నీతిమంతులు దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? ఒక రాయితో పోలుస్తున్నారు కదా. నీతిమంతులు ఎప్పుడైతే యేసుని సొంత రక్షకునిగా మనం స్వీకరిస్తామో అప్పుడు కదలకుండా సియోను నిలిచి కొండవలే. అంటే ఏ విషయాలు వచ్చినా కూడా మనుషుల కన్నా తర్వాత చనిపోయేంత వరకు కష్టాలు ఉంటాయి. దేవుని నమ్మని వాళ్ళకు ఉంటాయి, దేవుని నమ్మిన వాళ్ళకు కూడా ఉంటాయి. నేను దేవుని నమ్మినాను కదా, కష్టాలు రాకూడదు అనేది లేదు, ఉంటాయి. చనిపోయేంత వరకు ఉంటాయి. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏముంది? నిరీక్షణ అంటే దేవుడు దాంట్లో నుంచి విడిపిస్తాడని ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు బయట దేవుని నమ్ముకోకుండా ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. అయితే వాళ్ళకి దాంట్లోనే పడి ఏడుస్తుంటారు. కానీ మన దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులు ఎప్పుడు కదల్చబడరు, దేనికి కదల్చబడరు. ఇంకా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందిరని వాగ్గ్రంథంలో ఉంటుంది కదా. సింహం అంటే ఎవరికైనా భయమే కదా, అది ఒక లెవెల్లో ఉంటుంది. దాని ఫేస్ చూస్తేనే మనకు భయం వేస్తుంది కదా. ఇప్పుడు నీతిమంతులని దేవుడు ఎవరినిగా పోలుస్తున్నాడు కదా. మనకు కూడా భయపడే సందర్భాలు కొన్నిసార్లు వస్తాయి కదా. నా జీవితం ఏమైపోతుందో, నా స్థితి ఏమైపోతుందో, నా భర్త స్థితి ఏమైపోతుందో, నా పిల్లల స్థితి ఏమైపోతుందో అని మనకి ఏమొస్తుంది? కొన్ని సందర్భాలలో భయం వస్తుంది. అయితే నీతిమంతులు ఎట్లుంటారంట? సింహం కదా. నీకు భయం వచ్చినా కూడా ఏం చేయకూడదు?
భయపడుకోకుండా దేవుని సన్నిధిలో వచ్చి ఏం చేయాలా? నీతిమంతులకు దేవుడు రక్షణగా ఉంటారు, సంరక్షణగా ఉంటారు. కాబట్టి నీతిమంతుల విషయంలో దేవుడు ఎట్లా కేరింగ్ తీసుకుంటాడంటే ప్రతీది కదా, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా అక్కర వచ్చినా కూడా దేవుడు ఎక్కడ ఉంటాడు? మనతోనే ఉంటాడు కదా. ఇప్పుడు సిమియోన్ గారు ఎక్కడ ఉన్నారు? మందిరంలో ఉండే లక్షణం, మందిరానికి వచ్చే వాళ్ళలో మనకి ఏముండాలా? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు ఎక్కడ ఉంటారనేది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవుని మహిమ కలుగుగాక. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో. నీతిమంతులు ఎక్కడ ఉంటారంట? ఎక్కడుంటారు? రాజ్యం ఉంది. మనకి ఏముంది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కింద మనం ఎట్లయితే ఉంటున్నామో మన దేవునికి కూడా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో దేవుడు ఏం చేస్తాడంట? తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుడు అంటే వెలుగు ఎట్లుంటుంది కదా. ఇప్పుడు లైట్లు, క్రిస్టమస్ అంటేనే లైట్లు కదా, ఎక్కడ చూసినా కూడా. మన మందిరానికి వేసినారా? వేయలేదా కదా. మేము మందిరంలో అక్కడ వేసినాం అనమాట. అంటే ఇప్పుడు లైట్లు వేస్తాం కదా, వేసినప్పుడు ఉదయం లైట్లు వేస్తే మామూలుగా మనం వేసుకునే లైట్లు ఆ సూర్యునికి సరిపోతుందా? అస్సలు కనిపిస్తుందా? నువ్వు ఎంత నిండుగానే లైట్ ఏం చేస్తుంది? సూర్యుని తేజస్సు ఏం చేస్తుంది? నువ్వు ఎన్ని లైట్లని లేకపోతే పెద్ద పెద్ద లక్షలు పెట్టి లైట్లు తెచ్చినా కూడా ఆ సూర్యునికి దేనికి సరిపోవు అనమాట. అయితే దేవుడు మనల్ని దేవునితో పోలుస్తున్నారు. నీతిమంతులు ఎక్కడుంటారంట? తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె కదా. మనం నీతిమంతులుగా ఉన్న మనం దేవుడు మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు? దేవునికి ఒక రాజ్యం ఉంది కదా. ఎప్పుడు వస్తుంది రాజ్యం? అది యేసయ్య రెండో రాకల్లో మనం ఎప్పుడైతే నీతిమంతులుగా బ్రతికినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? తండ్రి రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎట్లుంటామంట? సూర్యుని వలె తేజరిల్తామంట కదా. అట్టి జీవితాలుగా మనం ఉండాలంటే మనకి ఏ లక్షణం ఉండాలా? వాక్యం మనం బాగా వింటాం కానీ అది చెప్పాలంటే చాలా ఇబ్బంది తెలుసా. మనం వింటున్నట్టే ఉంటాం కానీ అది అందుకే బైబిల్ ఏముంటుందంటే వచ్చినంబడే వాక్యం ఎప్పుడైతే మనం వింటాం కదా వెంటనే దుష్టులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడంట. ఏం చేస్తాడంట? మరి కనిపించడే మనకి పక్కలే ఆడున్నాడు. కనిపించడంటే మనకి ఆత్మస్వరూపిగా దేవుడు ఎట్లయితే ఉన్నాడో వాడు కూడా కనిపించని కార్యాలతో ఏం చేస్తాడు? బాగా వింటాం, అర్థమయ్యేలాగానే ఉంటుంది కానీ ఏదైనా అడిగేసరికి వెంటనే మర్చిపోతాం కదా. వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎత్తుకొని పోతాడు కాబట్టి ఆ విషయంలో ఏం చేయాలా? కరెక్టే కదా. అందరు తలలు ఊపుతున్నారంటే కరెక్టే కదా. ఎత్తుకపోతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా గట్టిగా. అందుకే దేవుడు ఏమంటాడంటే కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఏం పట్టుకోవాలా? గట్టిగా. దేవుడు మనకి ఏదైతే ఉపదేశం ఇస్తున్నాడో మనం వెంటనే ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, వాక్యం అయితే దేవా నువ్వు మాట్లాడుతున్నావు, అక్కడ నిలబడిన వ్యక్తులను కాదు, ఇక్కడ నిలబడిన వ్యక్తులను చూస్తే ఏం రాదు కానీ వాళ్ళలో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటల్ని కదా. ఇక్కడ నిలబడినది ఒక స్త్రీనా పురుషుడు అనేది చూడకూడదు. దేవుడు సువార్త అనేది అందరికీ ప్రకటించమన్నాడా లేదా? అందరు ఎవరైనా ఇది సువార్త ప్రకటించడం అనేది తప్పు పని అయితే కాదు కదా. తప్ప స్త్రీలే ప్రకటించకూడదు, పురుషులే ప్రకటించాలని ఏమన్నా ఉందా? బైబిల్లో మొట్టమొదటి సువార్త మరియమ్మ గారు మగ్దలేని మరియ గారు చేసినారు కదా. దేవుడు అవకాశం ఇస్తేనే ఇక్కడ నిలబడతారు. ఊరికి నిలబడి మాట్లాడడం అంటే ఎవరి చేత కాదు. దేవుడు నిలబడితేనే, దేవుడు వాడుకుంటేనే, దేవుడు చెప్తేనే తప్ప మిగతా మామూలుగా మాట్లాడే మాటల్లాగా బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని బలిపీఠం దగ్గర నిలబడి మాట్లాడాలంటే దేవుని కృపలేందే కదా. ఒకవేళ దేవుడు స్త్రీలు చెప్పకూడదు అని అంటే ఇక్కడ నిలబడి ఇంతమందిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి ఎప్పుడైనా కానీ పురుషులని కానీ స్త్రీలను కానీ ఎవరిని చూడకూడదు కదా. మంచి పని చేసేటప్పుడు ఒకవేళ చెడ్డ పని చేస్తే అది వేరే విషయం ఏమో కానీ నిలబడినప్పుడు దేవుడు ఏమన్నాడు? సర్వలోకానికి సర్వ సృష్టిని ప్రకటించానని చెప్పినాడు కదా. ఎంత సువార్త ప్రకటిస్తే
అను అంతే ఆమెనే మరి. ఆ, ఎంత ప్రకటిస్తే అంత కదా. మనం అనేక మంది ఆత్మలను ఎక్కడికి నడిపించాలా కదా. బాధ్యత అనేది దేవుడు కొంతమందికి ఇస్తాడు. అందరినీ దేవుడు వాక్య పరిచర్యకు పిలుచుకోడు, కొంతమంది పిలుచుకుంటాడు అట్లా అనమాట. ఎవరి పరిచర్యకు దేవుడు, మనం పుట్టినప్పుడే దేవుడు ప్రణాళిక ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరిలా ఉంటుంది. దేవుడు ఇట్లా వాడుకునే వాళ్ళుగా ఉంటారు, పరిచర్య చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా దేవుడు నిర్ణయిస్తాడు కదా. ప్రతిదీ మన జీవితంలో ఏది జరుగుతున్నా కూడా దేవుని చిత్తం లేనిదే ఏం జరగదు. ఇప్పుడు నీతిమంతులుగా ఇప్పుడు చెప్పండి, సిమియోను గారు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. తర్వాత ఆయన ఏం లక్షణం కలిగి ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు కదా. మనం కూడా ఎట్లా ఉండాలా? నీతిమంతులుగా ఉండాలి. ఇంకో రెండో లక్షణం కూడా ఉంది ఆయనకి, భక్తిపరుడై ఉన్నాడంట. దేవుని మహిమ కలుగాక. ఇంకా చూసుకోండి, మన క్రైస్తవులకు ఉన్నంత భక్తి ఎక్కడెక్కడ ఉండదు తెలుసా. ఎంత బాగుంటామంటే భక్తి అసలుకి మనలాగా ఎవరైనా చేస్తున్నారా అసలుకి అని అనుకుంటాం కదా. అయితే ఇక్కడ సిమియోను గారు ఎట్లున్నాడంటే భక్తి, చాలామంది ఎట్లుంటారంటే పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల శక్తిని ఆశ్రయించని వాళ్ళుగా ఉంటారని వాగ్గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం, 2 తిమ్మోతిలకు రాసిన పత్రిక. అట్లా సిమియోను గారు లేరనమాట. పైకి భక్తిగా కనిపించి లోపల చెడ్డ కార్యాలు చేసే వ్యక్తిగా సిమియోను గారు లేరు. ఎట్లా ఉన్నాడు? మనం ఎట్లా ఉండాలా? 2 తిమ్మోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎలాంటి భక్తి చేయాలి మనం? 3వ అధ్యాయము 5వ వచనం. పైకి దొరికిందా? ఆశ్రయించని వారునై, పైకి భక్తి గల వారి వలె ఉండి. పైకి ఎట్లుంటామంట మనము? భక్తి ఉంటుందంటే లోపల నుంచి దాని శక్తిని ఆశ్రయించని, అంటే భక్తి పైన కనిపిస్తుంది కానీ లోపల నుంచి ఆ శక్తి చూడండి. ఇప్పుడు ఎంత తిన్నా కూడా మనకు శక్తి లేకుండా ఉంటే అప్పుడు మన శరీరాలు ఏమైపోతాయి? మనం తింటున్నామంటే దేనికోసం? శక్తిగా నడవాలంటే, లేకపోతే పనులు చేసుకోవాలంటే ఏం కావాలా? శక్తి కావాలా. ఇప్పుడు శక్తి కావాలంటే ఏం చేయాలా? బాగా తినాలా. తింటేనే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఒకవేళ ఎంత తింటున్నా కూడా ఒక ఎలుక పిల్లలాగా ఉంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? చీపురు పుల్ల ఉంటుంది, దాంట్లో ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? కట్టపుల్లలాగా ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? నువ్వు ఎంత తిన్నా కూడా ఏమంటారు? బాగానే తింటున్నావు కదా, ఏమంటే శక్తి అంటే శక్తినిచ్చే ఆహారం తినకపోతే అట్లా ఒకవేళ ఉండొచ్చు. కానీ ఇక్కడ పైకి భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారే ఉంటారు. కొంతమంది ఎవరు ఉంటారు? ఆడుంటారు, బయట ఉండరు. ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు కదా. మనకి సిమియోను గారు ఏం నేర్పిస్తున్నారంటే పైన భక్తి కాదు, లోపల ఏం చేయాలా? శక్తి, ఆత్మలో శక్తి ఉండాలి కదా. ఆత్మలో శక్తి మనకి ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని శ్రద్ధగా విన్న తర్వాత మన ఆత్మీయ జీవితంలో కూడా, మన కుటుంబ జీవితంలో కూడా, మనము మందిరంలో కొన్ని గంటలు ఉంటాం కానీ రోజంతట్లో కొన్ని ఇంట్లో ఉంటాం, బయట ఉంటాం, అంతటా ఉంటాం కదా. అప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా, దేవునికి మన భక్తి ఇతరులు చూస్తే ఏం చేయాలా? వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలని మనల్ని ఏం చేయాలా? మనల్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ పైకి భక్తిగా ఉండి మన మాటలు, మన చేష్టలు, మన ప్రవర్తన లోకానుసారంగా ఉండే వ్యక్తుల్లాగా ఉంటే అప్పుడు మనల్ని ఏమంటారు? వీళ్ళు చర్చికి పోతారు కానీ వీళ్ళ ప్రవర్తన అని మన దేవునికి అవమానం తెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు కదా. వాక్యాన్ని ఏం చేయాలో చాలా కదా. దేవుడు ఇప్పుడు మన దగ్గర కూర్చొని మాట్లాడితే ఏం చేస్తాం? ఎంత శ్రద్ధగా వింటామో. ఒకవేళ దేవుడు ఒకవేళ మన దగ్గరకు వచ్చి ఆత్మస్వరూపుడిగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు దిక్కుముక్కులు చూడము, ఇంకేం చేయం. ఎక్కడ ఎంత శ్రద్ధగా, అబ్బో నా బిడ్డ అనుకుంటాడు కదా దేవుడు. అట్లా ఉంటుంది ప్రవర్తన. దేవుని వాక్యం అనేది కూడా దేవుడే మాట్లాడేటప్పుడు ఏం చేయాలా? శ్రద్ధగా పైకి భక్తిలాగా ఉండకుండా దేవుని మనం అడగాలి, ప్రవ్వా పైకి అయితే నేను భక్తి చేస్తున్నా ఇన్ని రోజులు, ఇప్పటి నుంచి ఆ భక్తిని తీసేసి లోపల శక్తిని ఆశ్రయించడానికి నీ కృపను దయచేయని మనం దేవుని ఏం చేయాలా? నువ్వు వాక్యం విన్న తర్వాత కూడా ఆత్మలో బలంగా లేదనుకోండి, నువ్వు దేవునిలో సరిగా లేనట్లనే. అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం అడగాల? దేవుణ్ణి ఏం చేయాలా? ప్రవ్వని పైకి భక్తిగా ఉండకుండా లోపల నీ శక్తిని నేను అనుభవించాలి. ఎప్పుడైతే దేవుని శక్తి మనలో ఉందనుకోండి, మనం ప్రార్థన చేసినా, మాట్లాడినా, లేకపోతే ఎవరి ఎడల ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నా ఏమవుతుంది?
నీలో ఆ శక్తిని దేవుడు ఇతరులకు చూడండి, కొంతమంది వ్యక్తులను చూస్తే, దేవుని బిడ్డలను చూస్తే భయపడతారు. ఎందుకు ఆ భయం వస్తుంది అంటే వాళ్ళలో దేవుడు ఉంటాడు, దేవుడి ఆత్మ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూస్తే మాట్లాడాలంటే కూడా ఏమంటారు, ఆ వ్యక్తిని చూస్తే నాకు భయం వేస్తుంది అంటారు కదా. ఎందుకు? ఆ వ్యక్తిలో ఏమీ లేదు కదా. ఈ వ్యక్తి ఏం చేసినాడు? భయము భక్తి కలిగి ఉండి దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆయనను చూస్తుంటే ఇతరులు ఏం చేస్తున్నారు కదా. నువ్వు ఇతరుల పట్ల మనం ఎట్లుండాలా? మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, మనము దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు మనకేమవుతుంది? ఇతరులు మనల్ని చూసి దేవుణ్ణి గణపరిచే వాళ్ళుగా ఉంటారు. ఇది ఒక్కటి చెప్పుకొని ముగించుకుందాం. ఇంకా ఆయన ఎక్కడున్నాడు? సిమియోన్ గారు చెప్పండి. మంచిది. ఇంకా యెరూషలేములో ఉండే వాళ్ళకి లక్షణాలు ఏముండాలా? తర్వాత భక్తి. ఇంకొకటి చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము అదే 26వ వచనం 25 నుంచి చదువుకుందాం. చదవండి. యెరూషలేము నందు సిమియోన్ అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవుని మహిమ కలుగుగాక. అంటే ఆయన ఆదరణ కొరకు ఇశ్రాయేల్లో అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు ఒక రాజ్యం కింద ఉన్నారనమాట. ఆ రాజ్యం కింద ఉండేవాళ్ళు వీళ్ళని ఇశ్రాయేల్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారన్నమాట. వాళ్ళను విడిపించడానికి ఒకరు రావాలని కోరుకుంటున్నారు. అయితే అది వేరే విషయం. కానీ అయితే పాపంలో మగ్గిపోతున్నారు వాళ్ళు, అదొక విషయం. ఆ పాపంలో వాళ్ళు మగ్గిపోతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? సిమియోన్ గారు ఆదరించే వాళ్ళు ఎవరైనా వస్తారా అని ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఆదరించే వ్యక్తి ఎవరు? ఆదరణకర్త ఎవరు? యేసయ్యనే. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు ఎవరి కోసం కనిపెడుతున్నాడు? ఆయన ఆదరణకర్త అయిన యేసయ్య కొరకు కనిపెడుతున్నాడు కదా. మనం ఏ విషయాల్లో కనిపెట్టాలో మనం కూడా కనిపెట్టాలా. దేనికోసం కనిపెట్టాలంటే రెండో రాకడ కోసం. ఎట్లయితే సిమియోను గారు యేసయ్య రాక కోసం బాలుడిగా రావాలని ఎట్లయితే కనిపెట్టినాడో, లోక పాపం నిమిత్తం రావడానికి యేసయ్య ఎట్లయితే సిద్ధంగా ఉండి ఆ విషయాన్ని తెలుసుకొని ఎట్లయితే సిమియోన్ గారు కనిపెట్టినారో మనం కూడా ఏ విషయాల్లో కనిపెట్టాలా? రెండో రాకడ మళ్ళీ రాబోతుంది కదా. యేసయ్య ఫస్ట్ జననం జరిగింది, అట్లే రెండో రాకడ రాబోతుంది. ఆ విషయంలో కనిపెట్టే వాళ్ళు చాలామంది చాలా తక్కువ. దేవుని రెండో రాకడ ఉంటుందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే సంబరాలు చేసుకుంటున్నామో కదా, ఎంత సంతోషంగా ఉంటున్నామో, ఎంత సంబరాలు చేసుకుంటున్నామో, ఎంతగా దేవునిలో ఆనందిస్తున్నామో, అట్లే కూడా మనము రెండో రాకడ కొరకు కూడా ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళుగా ఉండాలా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అందరు రండి, అయిపోయింది ఇంకా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇట్లు గనుక ఆకాశంలో చూడండి, ఇక్కడ 10 నుంచి చదువుదాం. అయితే ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. దేవుని దినం ఎట్లా వస్తుందంట? దొంగ వలె వస్తాడంట. అయితే ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమై పోవునవి గనుక ఆకాశం రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు. దేవుని మహిమ కలుగాక. ఏం చేయాలంట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఎవరి కోసం కదా? మనం ఏం దానికోసం అంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరి కోసం కనిపెడతారు? ఎప్పుడు పెళ్ళి కరెక్టే, ఎప్పుడు పెళ్ళి అవుతుందా కదా, ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలా అని కనిపెడతారు కదా. లేకపోతే ఉద్యోగం ఉండేవాళ్ళు దేనికోసం కనిపెడతారు?
దేవుని ఉద్యోగాలు దేనికోసం కనిపెడతారు అంటే జాబులు లేని వాళ్ళు జాబ్ ఎప్పుడు వస్తుందా కదా. ఒక్కొక్కరికి పిల్లలు లేని వాళ్ళు దేనికోసం కనిపెడతారు, గర్భఫలం దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడా, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయా కదా, నా అప్పులు ఎప్పుడు తీరుతాయా, నా భర్త ఎప్పుడు మారుతాడా, ఈ విషయాలు అన్నీ కనిపెడతారు. మంచిదే. అయితే ఇక్కడ అంతకంటే ముందుగా దేనికోసం కనిపెట్టేవాళ్ళ, దేవుని రాకడ కొరకు కనిపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఎంతమంది కనిపెడతాం మనం కదా. దేవుని రాకడ కొరకు కనిపెడితే మన జీవితాలు ఎట్లుంటాయి, దేవునికి ఇష్టకరంగా ఉంటాయి. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టలుగా ఉంటారు, దేవునితో అనుబంధం కలిగడానికి ఇష్టంగా ఉంటారు. అయితే ఇక్కడ దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు ఏం చేయాలంట, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో కదా. ఇప్పుడు మనకి కర్రీ పండగ కదా, దేనికోసం కనిపెడతాం మనం ఇప్పుడు మంచిగా కదా. ఎప్పుడెప్పుడు ఆశ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయిపోవాలా, ఏమైపోవాలా, తినాలా, కడుపు నిండగా తినేసి ఏం చేయాలా, మంచిదే కదా. దీనిల కోసం బాగా ఆశతో కనిపెడతారు కదా. కొన్ని విషయాల్లో లేకపోతే వ్యక్తిగతంగా మనం కొన్ని విషయాల్లో ఉంటాయి కనిపెడతారు కదా. తినడం మంచిదే, అన్నీ మంచిదే. కానీ దేవుని మందిరం అన్నా, దేవుని సేవకులన్నా, దేవునితో సహవాసం అన్నా, దేవునితో గడపడం అన్నా ఎంతమందికి సంతోషంగా ఉంటుంది. అట్లా సంతోషంగా ఉండేవాళ్ళు ధన్యులు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు లేకపోయినా ఎవరు ఉండాలని కోరుకోవాలా మనం కదా, దేవుడు ఉండాలి. కాబట్టి మనం దేవుని కొరకు కనిపెట్టాలా. దేవుని వస్తుంది, దేవుని రాకడ వస్తుంది. ప్రతి ఒక్కరు చేసిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలబడి, అమ్మ నీ బిడ్డ కదా, నువ్వు ఒకవేళ తల్లిదండ్రులుగా అందరూ దేవుని న్యాయపీఠం మీద నిలబడాల్సిందే. ఇప్పుడు నీ బిడ్డ బదులు నువ్వు చెప్తే కుదరదు కదా. ఎవరి న్యాయపీఠం ఎదుట ఎవరి ప్రవర్తనను బట్టి మీరు ఎట్లా చేస్తున్నారో దానికి ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడు. కాబట్టి మన ప్రవర్తన ఎట్లా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఆశతో కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి కనిపెట్టినాడు, ఎవరు, సిమియోన్ గారు. మరి యేసయ్య వచ్చినాడా లేదా, వచ్చినాడు కదా. పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి ఎవరు, సిమియోన్ గారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయనతో మాట్లాడతాడనమాట. ఏమని మాట్లాడతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరుస్తాడనమాట. నువ్వు యేసయ్యని చేతులతో ఎత్తుకుంటావని చెప్తాడు. ఎవరికి, సిమియోన్ గారికి. ఇంకా అదే ఆశతో ఉంటాడనమాట. యేసయ్యని నా చేతులతో ఎత్తుకోవాలా, అదే ఆశ ఉంటుంది ఆయనకి. నువ్వు యేసయ్యని చేతులతో ఎత్తుకున్నంత వరకు నువ్వు మరణించవు అంటాడు. ఎవరు, సిమియోన్ గారితో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు కదా. మనల్ని కూడా దేవుడు మాట్లాడుతాడు. మనం కూడా ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో, భక్తి పరులై ఉంటామో, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటామో, అప్పుడు మనల్ని కూడా ఏం చేస్తాం, ఒకప్పుడు మనం కూడా యేసయ్యని చూస్తాం. యేసయ్య సన్నిధిలో మనం ఉంటాం కదా. నిత్య నరకానికి మనం వెళ్ళకోకుండా మనం ఎప్పుడైతే వాక్యం వింటున్నామో వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని మాటల ప్రకారం దేవునికి ఇష్టకరమైన జీవితం మనం కలిగి ఉంటూ ముందుకు సాగాలని ప్రభుపేట మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఈ మాటలు దేవుడు మన హృదయంలో